హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టెట్ అండ్ మ్యాథ్స్ సెట్స్ ఉంటాయి కదా, సమితులు 10th క్లాస్ వాళ్ళకి మరియు మనకు టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఇట్లా ఏ ఇంటర్సెక్షన్ ఇలా ఇచ్చి ఒక సెట్ ఇచ్చారు, బి ఇంకొక సెట్ ఇచ్చారు, దెన్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ యూనియన్ బి అంటే ఇందులో ఉన్నాయి కలిపి రాస్తే సరిపోతుంది. ఇందులో ఏమున్నాయి మనకు ఏ యూనియన్ బి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, సి 1 ఉంది, 1 లేదు, సో 2 కలిపి రాయాలి. 2 ఉంది కదా, సో 2 రాయాలి. 3 ఉంది కదా, 3 రాయాలి. 5 నెక్స్ట్ 4 లేదు, 5 ఉంది. సో దెన్ వీ హ్యావ్ 6. ఓకేనా, 6 ఉంది. సో 6, 7, 8 అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ యూనియన్ బి? సమ్మేళనం. తెలుగులో అయితే ఏ యూనియన్ బి అంటే సమ్మేళనం. సో యూనియన్ అంటే ఏంటిది అంటే ఈ రెండింటిని కలిపి రాస్తే అదే ఏ యూనియన్ బి అవుతుంది. మేడం ఎందుకు ఇంత చిన్నవి చెప్తున్నాయని అనుకోకండి, కొందరికి యూజ్ అవుతాయి కదా. బార్డర్ మార్క్స్లో పాస్ కావాలనుకున్న వాళ్ళు, క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళు టెట్లో, మరి 10th క్లాస్లో కూడా కొంచెం డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫర్ దేమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇంత ఈజీదని ఫీల్ కాకండి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలో ఉండాలి అండ్ బీలో ఉండాలి. ఏ బీలో రెండిట్లలో ఉన్నాయి. ఇప్పుడు 1 ఉంది, ఇక్కడ బీలో 1 లేదు కాబట్టి ఇది తీసుకోకూడదు. అండ్ ఏలో ఏముంది? 3 ఉంది, బీలో కూడా 3 ఉంది, రెండిట్లలో ఉండాలి 3. అండ్ నెక్స్ట్ 5, ఇక్కడ కూడా 5 ఉంది. సో నెక్స్ట్ 5, 7 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. సో దెన్ అవర్ ఆన్సర్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి. 3, 5 ఛేదనము అంటారు తెలుగులో, అయితే ఇంగ్లీష్లో ఇంటర్సెక్షన్ అంటారు. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, 16. ఏ 15, 16, 17, 18 సెట్ ఆఫ్ 11, 12, 13, 14, 15 బి. ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ, ఇవి మంచి నేర్చుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. ఏలో ఉండాలి కానీ బీలో ఉండకూడదు. కీప్ ఇట్ ఇన్ వర్బ్. దేంట్లో ఉండాలి? ఏలో ఉండాలి. ఏ మూలకాలు ఉన్నాయో, మామూలుగా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. చూడండి, ఏలో మాత్రమే ఉండాలి. సో ఏలో 15 ఉంది, బీలో ఉందా? ఉంది కాబట్టి తీసుకోకూడదు. ఏలో మాత్రమే ఉండాలి. అండ్ బీలో 6, ఏలో 16 ఉంది, బీలో ఉందా? లేదు. సో దెన్ ఆన్సర్ 16. అండ్ నెక్స్ట్ 17 ఇందులో ఉందా? లేదు. సో రైట్ ఇట్. అండ్ 18 ఉందా? లేదు. మళ్ళీ అంతే, ఏని మాత్రమే చూసుకోవాలి. ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. ఏ మైనస్ బి. ఇప్పుడు చూడండి, బి మైనస్ ఏ. ఫస్ట్ ఏముంది? బి ఉంది. బీలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. బీలో ఏమున్నాయి చూడండి, ఫస్ట్ 11 ఉంది. ఏలో 11 ఉందా? లేదు కాబట్టి 11. అండ్ బీలో 12 ఉంది. ఏలో ఉందా? లేదు కాబట్టి 12. 11, 12. అండ్ 13 ఉందా? ఏలో లేదు కాబట్టి 13. అండ్ బీలో 14 ఉంది. ఏలో ఉందా? లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏ మైనస్ బి, ఏలో మాత్రమే ఉండాలి ఆ మూలకాలు, బీలో ఉండకూడదు. బి మైనస్ ఏ, బీలో మాత్రమే ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. మంచిగా నీట్గా చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఏ కాంప్లిమెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్? ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ ఫార్ములా నేర్చుకోవాలి. ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ డాష్ అని కూడా రాస్తారు. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. ఫార్ములాస్ వస్తూనే వస్తాయి. మ్యూ డాష్ ఏ ఇందాకే చెప్పిన కదా, మ్యూ మైనస్ ఏ అంటే ఫస్ట్ ఎందులో ఉంటే అందులోనే ఉండాలి, ఏలో ఉండకూడదు. చూడండి, ఇక్కడ మ్యూ అంటే యూనివర్సల్ సెట్, ఇంగ్లీష్లో, తెలుగులో అయితే విశ్వ సమితి అంటారు. యూనివర్సల్ సెట్. సో మ్యూలో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. చూడండి, మ్యూ మైనస్ ఏ అంటే ఫస్ట్ మ్యూలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. మ్యూలో 1లో ఉంది, ఏలో ఉందా? లేదు. అండ్ 2 మ్యూలో ఉంది, ఏలో ఉంది, డోంట్ రైట్ ఇట్. అండ్ 3 కూడా ఉంది, నో. నెక్స్ట్ 4, 5, 6 ఇవి ఓన్లీ మ్యూలో మాత్రమే ఉన్నాయి, ఏలో లేవు. మళ్ళీ 7 ఉంది కాబట్టి డోంట్ రైట్ ఇట్ 7. దిస్ ఈజ్ ద ఆన్సర్ మ్యూ మైనస్ ఏ. Mu is equal to he has given some set and a is equal to he has given some set. What we have to find out? We have to find out a complement. A complement means what is the formula for a complement? Mu minus a. So a dash is equal to mu minus a. So only we have to take whatever elements present in only mu. ఓకే, నో, ఓన్లీ మ్యూలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏ యొక్క ఉపసమితుల సంఖ్య రాయండి. సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n.
నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n. What we can write it? Number of a is equal to 2 to the power of n. Formula compulsory you should learn. Number of a is equal to 2 to the power of n. So do you know what is n? N is a number of elements. So how many number of elements are there? 1, 2, 3, 4. So then n is equal to how much beta? 4. So then number of a is equal to 2 to the power of 4. 2 to the power of 4 means 2 into 2 into 2 into 2. So 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. So our answer is 16. Our answer is 16. And next what I am telling, a is equal to 5. Come see, now upasamitula sankhya means subsets. What is asking? You have to find out number of sets. Now what is the formula for number of set? Number of set is equal to 2 to the power of n. N is equal to number of elements. A is equal to b is equal to, then a delta b nu kanugonumu. So find the a delta b. So first you have to learn formula. What is the formula for a delta b? A delta b is equal to, a delta b is equal to, what we have to write it in a formula? A minus b union b minus a. A minus b union b minus a. డూ యూ నో కదా హౌ టు ఫైండ్ అవుట్ ఏ మైనస్ బి? ఏలో మాత్రమే ఉండాలి కానీ బీలో ఉండకూడదు. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏలో మాత్రమే ఉండాలి. సో ఏలో మాత్రమే ఉంది 5. అండ్ నెక్స్ట్ వన్ బీలో ఉందా? సో ఎస్ బీలో ఉంది. సో డోంట్ రైట్ ఇట్. 10 ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. మరి బి మైనస్ ఏ అంటే ఏం చేయాలి? బీలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. బీలో 7 ఉంది అండ్ బీలో 9 ఉంది, బట్ ఏలో లేదు. సో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే యూనియన్ అంటే ఇందాకనే చెప్పిన కలిపి రాయాలి. హౌ టు సి? ఏ మైనస్ బి ఆన్సర్ 5, 10 వి గాట్ ఇట్. అండ్ యూనియన్ బి మైనస్ ఏ 7, 9. సో దెన్ అవర్ ఆన్సర్ ఈస్ సెట్ ఆఫ్ 5, 7, 9, 10. సో దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. ఈ రెండింటిని కలిపి రాయాలి. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ 5, 7, 9, 10. ఓకే, క్లియర్? ఐ థింక్ అండర్స్టాండ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ ఈజీగా ఉన్నాయి, వీ కెన్ డూ. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి? ఫస్ట్ రాసుకోవాలి. ఏంటిది? ఒక నగరంలో 20% జనాభా కార్లలో ప్రయాణిస్తున్నారు. మంచిగా చదువుకోండి. ఫస్ట్ ఒక నగరంలో 20% జనాభా దేనిలో ప్రయాణిస్తున్నారు? కార్లలో. సో ఫస్ట్ సొల్యూషన్ ఇట్లా ఫస్ట్ పాయింట్ టు పాయింట్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ సి. సో నెంబర్ ఆఫ్ సి మీన్స్ కార్ల సంఖ్య 20. సో నెంబర్ ఆఫ్ కార్స్ 50%. ఓకే, 20% అంటే పర్సంటేజ్ తీసుకోవాల్సిన లేదు, మంచిగా 20 అని తీసుకోండి, నో ప్రాబ్లం. ప్రయాణిస్తున్నారు. 50% జనాభా బస్సులలో ప్రయాణిస్తున్నారు. నెంబర్ ఆఫ్ బస్సెస్. సో హౌ మెనీ? 50. నెంబర్ ఆఫ్ 50. సో ప్రయాణిస్తున్నారు. 10% జనాభా కార్లు మరియు బస్సుల రెండింటిలో ఈ రెండింటిలో ప్రయాణిస్తున్నారంట. సో కార్లు మరియు దానిలో రెండింటిలో ప్రయాణిస్తున్నారు. ఎంతమంది? 10%. సో రెండింటిలో వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి ఇంటర్సెక్షన్ వస్తుంది. ఏసి ఇంటర్సెక్షన్ బి రెండింటిలో ఉండాలి. సో సి ఎంత వస్తుంది? ఎంతమంది? 10. సి ఇందాక చెప్పిన కదా ఒక ఎగ్జాంపుల్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటిలో ఉండాలి. చూడండి ఇక్కడ 1 రాయలేదు, ఎందుకంటే ఏలో మాత్రమే ఉంది, బీలో లేదు. సో అదే 3, 4ని తీసుకో. 3 ఏలో ఉంది మరియు నెక్స్ట్ 5లో బీలో కూడా ఉంది 5. కాబట్టి రెండింటిలో ఉండాలి. మరి కార్లు మరియు బస్సులు రెండింటిలో ప్రయాణించేవారు ఎంతమంది? 10. కాబట్టి 10 రాసుకోవాలి. సో ఇప్పుడు మనకేంటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దెన్ అయితే ఎంత శాతం జనాభా కార్లు లేదా బస్సులలో ప్రయాణించారు లేదా అని ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇక్కడ మనము ఈ నెంబర్ ఆఫ్ యూనియన్ వస్తుంది. లేదా అన్నప్పుడు యూనియన్ అంటే రెండిట్లలో మొత్తం కలిపి రాయడం. చూడండి ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సి ప్లస్ నెంబర్ ఆఫ్ బి ప్లస్ అండ్ మైనస్ నెంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ బి. యూనియన్ లేదా అని వచ్చినప్పుడు యూనియన్ అని గుర్తుపెట్టుకోండి, అంతే, ఏం లేదు. సో నెంబర్ ఆఫ్ సి 20 ప్లస్ 50 నెక్స్ట్ మైనస్ 10. సో 70 minus 10 60. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అవర్ ఆన్సర్ కార్లు లేదా బస్సులలో ప్రయాణించే శాతం ఎంత? జనాభా శాతం 60%. సి మనం చేసేటప్పుడు ఇప్పుడు 60 అని వచ్చింది, కానీ ఆప్షన్లో చూసుకోవాలి వాళ్ళు 60 ఇచ్చిరా, పర్సంటేజ్ ఇచ్చిరా, నెంబర్స్ పర్సంటేజ్లలో అడుగుతారు. కాబట్టి ఆన్సర్ కూడా యూ హ్యావ్ టు సీ ఇన్ పర్సంటేజ్ ఓన్లీ. ఒక నగరంలో. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్ దిస్ వన్. ఓకేనా, క్లియర్? వన్స్ యూ షుడ్ రివైజ్.
సి ఫస్ట్ ఏం లేదు, యూనియన్ అంటే రెండింటిని కలిపి రాయాలి, ఇంటర్సెక్షన్ అంటే కేవలం రెండిట్లలో మాత్రమే ఉండాలి. అండ్ ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏ ఇచ్చారు కాబట్టి ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. బి మైనస్ ఏ ఇస్తే బీలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. ఏ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఫార్ములా మ్యూ మైనస్ ఏ, ఆర్ వీ కెన్ సే ఏ డాష్ ఆల్సో మ్యూ మైనస్ ఏ, అంటే మ్యూలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. అండ్ ఏ బి ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సబ్సెట్? నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n, n ఈజ్ ఈక్వల్ టు 4. సో దెన్ వీ కెన్ రైట్ ఏ డెల్టా బి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ డెల్టా బి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఫస్ట్ ఏం చేయాలి, హౌ టు ఫైండ్ అవుట్ ఏ మైనస్ బి, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బి మైనస్ ఏ. వాట్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ ఆన్సర్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ వన్ యూనియన్ అంటే సమ్మేళనం, రెండింటిని కలిపి రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ఆస్కింగ్, దిస్ ఈజ్ అ క్వశ్చన్. ఇస్ ఇట్ ఓకే? సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. కంపల్సరీ డైలీ ఏదో ఒక వీడియో కంపల్సరీ మీకు యూజ్ఫుల్గా ఉండే వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. నా క్లాసెస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ.